అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వినండి సార్, మీ సెల్ క్రియేట్ చేసే పొల్యూషన్ వల్ల చాలా సున్నితమైనవి దెబ్బతింటాయి, అందులో బ్రెయిన్ కూడా. హాయ్ బాబు. అమ్మా, అభి గారు నీకు ముందే తెలుసా అమ్మా? డాడీ? అవునమ్మా, నీకు మ్యాచ్ ఫిక్స్ చేసి చెప్పానుగా, అది వీరే. ఓ హాయ్. ఇదేంటి కుంభకర్ణుడికి కజిన్లా? నిన్నెలా లేపాలో నాకు బాగా తెలుసు. వాటర్ కావాల్సింది వాటర్ కాదు మరి. అయ్యో మ్యాటర్. అభి, నీతో ఒక మ్యాటర్ డిస్కస్ చేయాలి. అభి, ఒక నిమిషం. అభి, బుక్ చూడు. అభి, బుక్ చూడు. ఇక్కడ చూడు. మై ఫ్యూచర్ ఇన్ మై హ్యాండ్స్. వెడ్డింగ్ 2010. ఇట్స్ ఓవర్. 2011లో మనకంటూ సొంత ఇల్లు. బుక్ ఏంటి? 2012లో మై స్వీట్ బేబీస్ ఫస్ట్ క్రై. మనం హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఏంటి తీసేసి? మన హ్యాపీగా ఉండాలంటే ప్రికాషన్ ఉండాలిగా. ప్రికాషనా? ఈ రోజా? ఏ రోజైనా తప్పదు. ఇల్లు కట్టేదాకా పిల్లలు నోవే. తప్పదా? తప్పదు. ప్లాన్ ఉంటే సరిపోదు, పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలిగా. అల్లుడు గారు, సార్. అల్లుడు గారు, సార్. సమస్య వచ్చినప్పుడు సమర్థులు నీరు తాగి పోరాడతాడు. సార్, ఏంటిదంతా? అసమర్థులు బీరు తాగి మీరే పడిపోతాడు. శశి. హలో హలో అమ్మి, ఎక్కడున్నావే? నర్సాపురంలోనే. అబ్బా, నర్సాపురంలోనా? ఏమైంది? నీతో నాకు అర్జెంట్ పని పడింది. నేను నా కూతురు రోడ్డున పడ్డాం. నువ్వు ఇమీడియట్ గా బయలుదేర్రా. శశి, అసలు అభిని ఎందుకు వదిలేసావే? ఏమైంది? నేనేగా. అరే, ఎక్కడ పడితే అక్కడ ఇలా. ఇక బెడ్రూమ్ ఎందుకు? బెడ్ మనదే, ఊయలా మనదే. ఊయల్లో ఊగుతూ. అభి, స్టాప్ ఇట్. నాకు మైండ్ సెట్ ఉంది, దానికో సిస్టమ్ ఉంది. ఊయలా రిలాక్స్ అవ్వడానికి. ఓకే బేబీ, ఊయల రిలాక్స్ కి, బెడ్రూమ్ రొమాన్స్ కి. అభి, ఏంటిది? లిచ్చా, మరి నీకు నెక్స్ట్ కావాల్సింది వాళ్ళగా. అంటే టెడ్డీ సైకిల్ తెచ్చా, అర్థం కాలేదా? కల్తీ ఫ్రూట్స్ ప్రతి చోట. ఏమైంది? అత్తయ్య, ఇటు చూడు. కల్తీ ఫ్రూట్స్, కల్తీ మైండ్స్. నాకు అర్థం కాలేదు. అత్తయ్య, ఇది చూడు. అమ్మా, ఏమ్మా అలా ఉన్నావు? చూడండి మీరు కూడా. మేడం, మీ ఆయన హౌస్లో రామయ్య, స్ట్రీట్లో కృష్ణయ్య. అభి మంచివాడు, ఎవ్వరినీ ముంచేవాడు కాదమ్మా. అంతేనంటారా? నువ్వు ఒట్టి మనిషివి కాదమ్మా. ప్రెగ్నెన్సీ టైంలో మనసును దిటవు చేసుకోవాలి. థ్యాంక్ యూ అత్తయ్య.
నిద్ర వస్తుంది పోనీ. సంథింగ్ ఇస్ రాంగ్. మమ్మీ 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 వాట్? ఈ సమ్ రావట్లేదు. ఏది? లెట్ మీ సీ. అర్థమైందా? అయినా క్లాస్ లో నేర్చుకోకుండా ఏం చేస్తున్నావే? నిద్రపోతున్నావా? టీచర్ ఏం చెప్పట్లేదా నీకు? ప్రతిదీ ఇంటికి వచ్చి అడుగుతున్నావు. నీ హోంవర్క్ నేను చేస్తూ కూర్చుంటే నా పని ఎవరు చేస్తారు? మీ నాన్న చేస్తాడా? డాడీ 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 డాడీ. చిన్న పిల్ల మీద ఎందుకు అంతలా అరుస్తున్నావు? అవసరమా? నోరు మూసుకుంటే అన్ని మూసుకోవాల్సి వస్తుంది. ఏంటి బయటి బిర్యానీ ముందు ఇంటి భోజనం బోరే. ఏంటి? డాడీ మమ్మీకి థ్యాంక్ యూ బంగారం. గుడ్ మార్నింగ్ డాడీ. వెరీ గుడ్ మార్నింగ్ రా బంగారం. అమ్మో. ఏంటి రెడీ అవరా మీరిద్దరు? మేక్ ఎ మూవ్. ఏంటి అలా చూస్తున్నారు? అభి, ఈరోజు పీటీ మీటింగ్ ఉంది కదా. పీటీ మీటింగ్ ఏంటి? మీటింగ్ అంటే తెలుసు, మీటింగ్ అంటే తెలియదంట. నా కర్మ కొద్ది వీడు నాకు మొగుడయ్యాడు. తెలియకనే అడుగుతున్నా. పేరెంట్ టీచర్ మీటింగ్. ఇద్దరం రోహిత్తో వెళ్ళాలి. పేరెంట్ నాట్ పేరెంట్స్. సో అరే రోహి, నీ రిపోర్ట్ కార్డ్ మర్చిపోయా? నువ్వు క్లాస్కి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. అరే అభి బ్యాగ్. కూతురంటే ప్రాణం. అభి, అభి డోర్ తీ. ఎవరు? హాయ్. సర్ప్రైజ్ బేబీ. వర్క్ క్యాన్సిల్ అయిందా? నో. దెన్ యూ ఇక్కడ? వి ఆర్ ఆన్ వర్క్. వుయ్? మేము? హూ ద అదర్? అభి, ఇంకొకరు. ఎవరు? ఎక్కడ? మై సెక్రటరీ. యువర్ సెక్రటరీ రేణునా? యా. ఏది? ఎక్కడా రేణు? అభి, డోర్ లోపల నుంచి లాక్ చేసిందేంటి? వాట్స్ గోయింగ్ ఆన్? అభి, వాట్స్ గోయింగ్ ఆన్? శశి, అది కాదు. ఏది కాదు? నాకు రోహి రెస్పాన్సిబిలిటీ ఇచ్చి నువ్వు రేణు రెస్పాన్సిబిలిటీయా? ఓపెన్ ద డోర్. శశి ప్లీజ్ నా మాట విను. ఏం చెప్తావ్? ఇంకేం చెప్పి మోసం చేస్తావ్? అది వెయిట్. నువ్వు నీ రేణు ఒక డిజైన్ మీద వర్క్ చేస్తున్నారు. అప్పుడు నీకు తల పొట్టొచ్చింది. అది నీకు కాఫీ పెట్టి తీసుకొచ్చింది. కాఫీలు తాగడం మీకు అలవాటేగా. కాఫీ పొరపాటుగా మీద పడింది. అది క్లీన్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళిందంటే మన మాస్టర్ బెడ్రూమ్ లోనికి. అదే కదా నువ్వు చెప్పే స్టోరీ. హాయ్ మ్యామ్. అది ఎవరి డ్రెస్ వేసుకుందో చూసావా? నేనే ఇచ్చా. నువ్విచ్చావా? నీ భార్య డ్రెస్ ఒక బజార్ దానికి నువ్విచ్చావు. మేడం మైండ్ యువర్ వర్డ్స్. షట్ అప్. మాట్లాడావంటే చంపేస్తాను. ఏ మగాడు ఏది ఊరికే ఇవ్వడు. నువ్వు దానికేమిస్తున్నావో అది నీకేమిస్తుందో. శశి సార్
మాటలు జాగ్రత్తగా రానివ్వండి. ఎంత ధైర్యమే నీకు? నా ఇంటికొచ్చి నా మొగుడితో నా బెడ్ మీద రాసలీలలు చేసింది కాక నాకు ఇస్తావా? చెయ్యేస్తేనే అడ్డుకుంటున్నావంటే ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ రిలేషన్షిప్. మీ మధ్య సంబంధం మేడం స్టాప్ ఇట్. ఏంటి స్టాప్ ఇట్? నిన్ను నిన్ను చుట్టూ పట్టుకుంటావా? నిన్ను ఒక బజారుది నీ పెళ్ళాన్ని కొడుతూ ఉంటే బొమ్మలా చూస్తూ నిలబడతావా? బాయ్, గుడ్ బై. నీలాంటి వాణ్ణి యూ డర్టీ డాగ్. శశి నా అది జరిగింది. ఓకే, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నువ్వు నాకేదైనా జాబ్ వెతికి పెట్టాలి. జాబా? జాబ్ నర్సాపురం హోటల్లో రిసెప్షనిస్ట్గా చేస్తావా? ఓకే, థ్యాంక్ యూ. అరే ఏమైంది? అది అమ్మా, శశి నీ దగ్గర ఉందని తెలిసి వచ్చానమ్మా. అది అంకుల్. ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అమ్మా? సారీ. ప్రేమించిన భార్య వంటను చేసింది, ప్రాణంగా చూసుకున్న కూతురు పిచ్చాన్ని చేసింది. హలో, నేనే బాబు, మావయ్యని మాట్లాడుతున్నాను. మామయ్య డైవర్స్ నోటీస్ పంపించింది. బాబు, అది పిచ్చిది బాబు. నేనున్నానుగా, నేను చక్క పెడతాను మీ కాపురాన్ని. ఇదేంటి రోడ్డు కడ్డంగా? హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. Excuse me?
ఇది నా ఇంట్లోకి కాదు, నా మైండ్లో కూడా ఎంటర్ అయింది. నో టెన్షన్. అభిరామ్ గారు నెల నువ్వు అడిగినంత మెయింటెనెన్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. 1 నెల మెయింటెనెన్స్ ఇచ్చారమ్మా. కరెన్సీ అన్యాయమని అరిచే గొంతుని కోసే కత్తి, వెరీ వెరీ షార్ప్ నైఫ్. ఆడదాన్ని అన్ని విధాలుగా వాడుకొని డబ్బిచ్చి వదిలించుకోవడం ఈ మధ్య కామన్ అయిపోయింది సార్. బాధపడకమ్మా, మనకు న్యాయం జరుగుతుంది. ఓకే సార్, బాయ్. హలో, ఆ బుజ్జి గారు, ఇల్లు దొరికిందా? మేడం, అద్రిపోయే బిల్డింగ్ దొరికింది. ఓ, రెంట్ ఓన్లీ 5000 రూపీస్ పర్ మంత్ మేడం, విత్ ఫర్నిచర్. అవునా? విత్ ఫర్నిచర్ 5000. ఓకే ఓకే, కన్ఫర్మ్ చేసేయండి. మంచి రోజు చూసుకుని మేము దిగుతాం. సరే మేడం, ఉంటా. ఓకే. ఇలాంటి బూత్ బంగ్లాకి వాచ్మెన్గా పనిచేయాల్సి వస్తుంది. ఆ కుమారి, చెప్పు. దరిద్రం ముందు దెయ్యం ఎంత? అయినా కుమారి, మా తాత చెప్తుండేవాడు, అమావాస్య పౌర్ణమి రోజుల్లో దెయ్యాలు చాలా స్పష్టంగా కనపడతాయని. కానీ నాకింతవరకు కనపడలే. కుమారి, మళ్ళీ చేస్తా. ఏయ్ ఏయ్, ఎవరది? ఆగమంటున్నానా? ఆగు.